హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పార్ట్ 2 అనమాట. సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 10 అయితే అవుతుంది. ఇంకా చెక్అవుట్ అయితే కాలే. సో ఇప్పుడు మార్నింగ్ లేచిన ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. సో ఇక్కడ నియర్ బై జిమ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను. సో యాక్చువల్లీ రోజు వెళ్తుంటా ఊర్లో ఉంటే. సో ఈరోజు అంటే చాలా రోజులు అయితే అయిపోయింది, 1 వీక్ అయితే గ్యాప్ వచ్చింది. సో అందుకనే ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నా. సో మార్నింగ్ వ్యూ వచ్చి కలాసా ఊరు, ఇది పోలీస్ స్టేషన్ కలాసా. సో అక్కడ ముందుకు వెళ్తే అక్కడే జిమ్ ఉంది, అక్కడికైతే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అట్లా వర్కౌట్ అయితే చేస్తా. ప్రీ వర్కౌట్ కింద బనానాస్ అయితే తీసుకున్నా. సో ఇదే జిమ్, మిడ్ టౌన్ ఫిట్నెస్. వర్కౌట్ అయితే అయిపోయింది, చూసుకోండి ఎలా ఉందో. సో ఇప్పుడు బ్యాక్ చేశాను, చెస్ట్, ట్రైసెప్ అండ్ షోల్డర్ అన్నీ ఒక్కొక్క వేరియేషన్ అయితే చేశాను, అన్ని మజాలు. సో ఎక్సెప్ట్ లెగ్. సో రేపు ట్రెక్కింగ్ ఉంటుంది కదా, సో అందుకు నేనేసి లెగ్ అయితే చేయలే. ఇదైతే జిమ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. సో ఇదే చూసుకోవచ్చు జిమ్. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. సో ఎవరు లేరు ఓనరు. సో వెళ్ళేటప్పుడు షటర్ అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోమన్నాడు. రూమ్కి అయితే వెళ్ళాలి అండ్ 12 o'clockకి చెక్అవుట్ అయితే అవ్వాలి. తర్వాత అదే అన్నా కదా, గోస్ట్ టౌన్ అనేసి కుదిరేముఖ దగ్గర అయితే ఉంటుంది. యాక్చువల్లీ అది టౌన్షిప్. ఇప్పుడైతే ఎవరు లేరు అక్కడ. చూద్దాం అక్కడ లోపల అలౌ చేస్తారో లేదో. సో ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. సో బైక్ అక్కడైతే పార్క్ చేశాను. చూడాలి పెట్రోల్ ఏమన్నా తీసారేమో. సో ఇప్పుడు వచ్చేసి ఇలా అనిపిస్తుంది లాడ్జ్. ఆల్మోస్ట్ కుదిరేముఖ ట్రెక్కింగ్ పోయేటోళ్ళే వస్తున్నారు, బైకర్స్ కూడా ఎక్కువే వస్తున్నారు. సో రీజనబుల్ ప్రైస్ 650 అంటే. నైట్ కొంచెం తొందరగానే క్లోజ్ చేస్తున్నారు, 8కి అట్లా. అండ్ మార్నింగ్ 9కి అట్లా ఓపెన్ చేస్తున్నారు. సో హోటల్స్ అండ్ లాడ్జెస్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. సో సీజన్ వైజ్ ప్రైస్ అనేది ఎక్కుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అక్కడ ఉంది లాడ్జ్. సో రేపటికి షాపింగ్ అయితే చేసేసిన. క్యాప్ అండ్ గాగల్స్, మళ్ళీ ట్రాక్ ప్యాంట్ ఒకటి. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా టువర్డ్స్ కుదిరేముఖ. సో రోడ్కి ఇంకో స్నేక్ అయితే బలి అయింది, గ్రీన్ స్నేక్, గ్రీన్ కలర్లో ఉంది. సో నైట్ అయినట్టుంది, బ్లడ్ మార్క్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. సో లొకేషన్లు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. రోడ్ కానీ, ఆ చెట్లు కానీ, సో చిన్న చిన్న స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి, అలా వాటర్ వెళ్తూ ఉంటాయి. సో కొంచెం క్లౌడ్స్ మూడీగా ఉండి, అంటే కొంచెం వర్షం లైట్గా వచ్చి అప్పుడైతే వెదర్ చాలా బాగుండేది. యాక్చువల్లీ ఇప్పుడు జూలై మంత్లో స్టార్ట్ అవ్వాలి వర్షం, కానీ ఏమో మళ్ళా. సో ఎండ అయితే బాగానే ఉంది. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సో ఇలాంటి ప్రాంతంలో వీళ్ళకి, అంటే ఇక్కడ నివసించే జనాలకి, సో ఇవే అన్నమాట వర్క్స్. ఇలా ఎస్టేట్కి క్లీన్ చేయడం, లేకపోతే మెయింటైన్ చేయడం, అన్ని పనులన్నీ ఇట్లానే ఉంటాయి. కంప్లీట్ ఫార్మింగ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటారు. సో ఇక్కడ కంపెనీస్ అలాంటివి ఏమి ఉండవు, కంప్లీట్ ఫార్మింగ్ మీదే డిపెండ్. సో లొకేషన్ చూసుకోండి ఇక్కడ ఎంత బాగుందో. సో క్లౌడ్స్ అంతా టచ్ అయిపోతున్నాయి ఆ పీక్కి.
ఆపాను కొంతసేపు. ఇక్కడ చూస్తున్నారు కదా, టీ ఎస్టేట్ అనుకుంటా. టీ ఎస్టేట్ ఇది. సో ఇక్కడ జనాలు దిగేసి ఫోటో అయితే తీసుకుంటున్నారు. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. అక్కడ ఇంకొకటి గుడి అయితే ఉంది, చూపిస్తాం మీకు అక్కడ. సో గుడికి స్టెప్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్. వర్షం పడుతుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మొత్తం సన్నీ వెదర్ అయితే ఉంది. సో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని వేశారు. మొబైల్ కాదనుకుంటా, ఓన్లీ ఫర్ కెమెరాస్ యూజ్ చేసి తీస్తుంటారు కదా ప్రీ వెడ్డింగ్కి. సో దానికోసం అనుకుంటా. సో ఇదే టెంపుల్. టీ ఎస్టేట్. టీ పౌడర్ ఈ లీవ్తోనే తయారవుతుంది. సో జనాలు పని అయితే చేస్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారు. వర్క్ అయితే నడుస్తుంది. హార్వెస్టింగో మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తున్నారో తెలీదు. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ సైడ్కి అయితే అలవ్ లేదంట టీ ఎస్టేట్లోకి. సో మళ్ళీ వాళ్ళు ఎలా ఎక్కారో తెలీదు. వాళ్ళు చూసి అయితే నేను లోపలికి వచ్చిన. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సో ఇంక వెళ్ళిపోదాం. సో ఇలాంటి ప్లేస్లో వచ్చినప్పుడు ఇక్కడ దొరికేటి కాఫీ లేకపోతే టీ పౌడర్ తీసుకొని అయితే వెళ్ళండి. సో ఇక్కడ చాలా బాగుంటుందని చెప్తున్నారు. సంసే ఊరికైతే వచ్చా. ఇక్కడ కూడా ఎక్కువ మంది రూమ్ అయితే బుక్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ కొంచెం దగ్గర కుదిరేముఖకి. సో పీక్ కనిపిస్తుంది కదా అక్కడ. క్లౌడ్స్ మొత్తం పీక్కి రాసుకొని వెళ్తున్నాయి. సో ఇది వచ్చేసరికి సంసే విలేజ్. సంసే చర్చ్ ఉంది. చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపారు టువర్డ్స్ కుదిరేముఖ డైరెక్షన్లో. సో అలవ్ లేదంటున్నారు, అంటే నేను పోయే ప్లేస్కి అలవ్ లేదంటున్నారు. సో ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను ఎక్కడి నుంచి. సో ఇంకా అలవ్ లేదంటే ఇంకా పోవడానికి అయితే ఏమి ఉండదు. ఇప్పుడు అదే నిన్న చెప్పాను కదా, సన్సెట్ పాయింట్ ట్రెక్కింగ్ ఉంటుంది అనేసి. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నా. సో ఇప్పుడు మధ్యలో అయితే తినాలి. మార్నింగ్ నుంచి ఏం తినలే. సో రేపు కూడా అంటే ఈవినింగ్ అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడే వచ్చి స్టే చేయాలి. ఎందుకంటే రేపు టికెట్ ఆల్రెడీ బుక్ అయింది కదా. సో మిస్ అయితే కష్టం. సో అక్కడ సన్సెట్ పాయింట్ చూసుకొని అయితే వచ్చేయాలి తొందరగా. సో చూడాలి ఏమవుతుందో. సో ఇప్పుడు ఇక్కడ కనిపించే హోమ్ స్టేలో అయితే బుక్ చేసుకుంటున్నాను అనమాట ఈవినింగ్కి. సో ఇది వచ్చేసరికి సంసే విలేజ్లో అయితే ఉంటుంది. సో వీళ్ళు 700 అయితే ఛార్జ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ రేపు మార్నింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో కొంచెం ఇక్కడ నుంచి నేను ఇప్పుడు నిన్న ఉన్న ప్లేస్కి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగే రావాల్సి వస్తుంది కదా. అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది. సో నేను అందుకనే ఇక్కడనే ప్లాన్ చేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ మ్యాగీ అయితే చేసిస్తున్నాడు. 7 o'clock నుంచి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. 6 లేకపోతే 7. అండ్ తర్వాత ట్రెక్కింగ్ వెళ్ళే ముందు అంటే అక్కడ ఆకలేస్తుంది కదా. సో వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. టిఫిన్ బాక్స్ అయితే పెట్టిస్తున్నారు. సో మధ్యాహ్నం అక్కడ తినేయచ్చు. సో 700 రూపీస్లో అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో హోమ్ స్టే అయితే ఇక్కడ చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను సన్సెట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాను. ఒక చిన్న స్ట్రీమ్ అయితే కనిపించింది, చూద్దాం దగ్గరికి వెళ్ళేసి అనేసి వచ్చిన. జనాలు అయితే ఉన్నారు. సో ఇలాంటి చిన్న చిన్న స్ట్రీమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. వాటర్ చూసుకోవచ్చు ఎంత క్లీన్గా ఉందో. అక్కడ జనాలు స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు.
సో వ్యూ చూడండి ఎట్లా ఉందో. ఇదైతే రావడానికి యాక్సెసిబుల్గా ఉంది. సో ఫ్లో ఎప్పుడు పెరుగుద్దో ఎప్పుడు తగ్గిద్దో ఇలాంటి చోట్ల అసలు ఉండొద్దు. ఇంకా బయలుదేరాం ఇక్కడి నుంచి. సో ఫస్ట్ ఇప్పుడైతే తినాలి, తినిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్కి అయితే ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇప్పుడు సన్సెట్ ఇప్పుడు చూపించాను కదా హోమ్ స్టేకి, అక్కడ డైరెక్ట్ రావాలి. సో ఇప్పుడు మధ్యాహ్నంకి లంచ్ వచ్చేసి ఇక్కడ కళాశాల అయితే చేస్తున్నా. హోటల్ పేరు వచ్చేసి హోటల్ ఉదయ్ చంద్ర. సో వెళ్ళేసి తినేద్దాం ఇప్పుడు. సో హోటల్ అయితే లోపల ఇట్లుంది. సో ఆర్డర్ అయితే 2 పరోటా, 1 చికెన్ రోస్ట్. ఫిష్ అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. నేను సీ ఫుడ్స్ ఎప్పుడు తినలేదు. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. సో ఐటెం అయితే వచ్చేసినాయి. మ్యాక్స్ ఒక 10 మినిట్స్లో అయితే వచ్చేసింది. సో చూసుకోవచ్చు పరోటా, ఫిష్ ఫ్రై, చికెన్ రోస్ట్ అంట, సలాడ్. సో తినేసి టేస్ట్ అయితే చెప్తా. ఫిష్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫిష్కి అయితే చెప్పాను. సో ఫిష్ పేరు వచ్చేసి క్యాట్లాగ్ అంట. టేస్ట్ బాగానే ఉండే. ఇదే కుష్కా హాఫ్. సో టోటల్ బిల్ వచ్చేసి 300. సో నిన్న వచ్చిన ప్లేస్కి అయితే వచ్చాను ఇప్పుడు, హొరనాడు. సో ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. నిన్న చూసిన వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నా. సో చూసుకొని మళ్ళీ జల్దీ రిటర్న్ అయితే రావాలి. మళ్ళీ రిటర్న్ సన్సెట్కి అయితే రావాలి. సో ఇంకా నైట్కి అక్కడే స్టే చేస్తున్నా. సో అక్కడ కనిపించేది హొరనాడు. ఇప్పుడు అక్కడి నుంచి అయితే వచ్చాను. సో అక్కడ పైన చూసుకోవచ్చు పీక్స్ మీద షేడ్స్ ఎలా వచ్చిందో. క్లౌడ్ నుంచి అయితే ఫామ్ అయింది. సో ఇప్పుడు అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, ఈ రోడ్ ద్వారా అయితే వచ్చాను ఈ డైరెక్షన్లో. సో ఇప్పుడు కంప్లీట్ ఇంక్లైన్ ఉందన్నమాట రోడ్. అసలు గుంజుతలేదు ఈ బైక్. ఫస్ట్ గేర్లో అయితే వస్తున్నా. చూసుకోవచ్చు వ్యూ ఎట్లా ఉందో. చలో ఇప్పుడైతే సన్సెట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నా. టైం అవుతుంది ఇప్పటికే 6 o'clock లాస్ట్ అంట. అంటే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసేయాలి ఆ పీక్ నుంచి. సో చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ దగ్గర అయితే. సో ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్ అయితే ఇట్లా పడుతూ ఉంటాయి. సో చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో వెళ్తూ ఉంటే రోడ్లో చల్లగా ఉందన్నమాట. ఇక్కడ కంప్లీట్గా ఇట్లా కవర్ అయిపోయినాయి, ట్రీస్తో అయితే ఇట్లా కవర్ అయిపోయింది.
వచ్చిన పాయింట్ దగ్గర అయితే ఉన్నా. ఈ పికప్ ట్రక్లో అయితే వెళ్తున్నా. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాం, 60 రూపీస్. సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాను. సో కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉండే అనమాట. కింద నుంచి ఇక్కడ రావడానికి 3.5 కిలోమీటర్స్ అయితే అయింది. సో ఈ ప్లేస్ పేరు వచ్చేసి క్యాతనమక్కి అని పిలుస్తున్నారు. సో 1500 అయితే ఛార్జ్ చేశాడు. అంటే డివైడ్ చేసుకోవాలి 3 మెంబర్స్ని. సో అరౌండ్ 500 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా బ్యాక్, ఇప్పుడు అక్కడికైతే ఎక్కాలి. సన్సెట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇవన్నీ కింద నుంచి అయితే వచ్చాయి, చూసుకోవచ్చు ఎంతమంది అయితే వచ్చారో. ఇప్పుడు ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి. జనాలు అయితే వెళ్తున్నారు. అక్కడి నుంచి సన్సెట్ అయితే ఎంజాయ్ చేయాలి. వ్యూ ఎలా ఉందో. వెహికల్ అయితే అక్కడికే లాస్ట్ అనమాట. సో ఇక్కడి నుంచి మనం ట్రక్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. సో దగ్గరే ఉంది, అరౌండ్ ఒక 500 to 800 మీటర్స్ ఉంటుంది. నేను అయితే పైకి అయితే వచ్చేసినాను. సో చూసుకోవచ్చు ఎలా ఉందో వ్యూ. సో ఇలాంటి ప్లేస్లో వచ్చినప్పుడు ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుంది అనమాట, వర్త్ వర్మ వర్త్. జస్ట్ 500 అయితే తీసుకున్నాడు ఈ వ్యూ కోసం. 100 కాదు, 500 టైమ్స్ వర్త్. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే పికప్ వ్యాన్ అన్నీ అక్కడే లాస్ట్ అనమాట. జీప్ కానీ పికప్ ట్రక్ కానీ అన్నీ అక్కడికే లాస్ట్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాను. సో వ్యూ మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి. సో అదొక ట్రెక్కింగ్ పాయింట్, షార్ప్గా ట్రయాంగిల్లో ఉంది కదా, దాని పేరు ఏదో ఉంది. సో ఇది రౌండ్గా అయితే కనిపిస్తుంది కదా, అది ఎలిఫెంట్ ట్రెక్కింగ్ పాయింట్. క్రౌడ్ చూసుకోవచ్చు ఎంతమంది అయితే వచ్చారు. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీకు స్క్రీన్లో ఏమంటారు జస్టిఫై చేస్తుందో లేదో తెలీదు మీ కళ్ళకి. సో వ్యూ మాత్రం చాలా బాగుంది. సో 6 PM అయితే అవుతుంది. సో చూసుకోవచ్చు సన్ అయితే కంప్లీట్ కవర్ అయితే అయిపోతున్నాడు క్లౌడ్లో. సో ఇప్పుడు సన్సెట్ కోసం వెయిటింగ్. సో ఇప్పుడు ఇంకొంచెం ముందుకైతే వచ్చాను. సన్సెట్ అయితే అవుతుంది, ఇంకా ఒక 10 minutesలో అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి అయితే వచ్చాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఫస్ట్ వీడియోస్ అన్నీ తీసింది అక్కడి నుంచే. వ్యూ చూసుకోండి చాలా బాగుంది. ఇప్పుడు సన్సెట్ టైం ల్యాప్స్ అయితే పెడుతున్నా, ఎంజాయ్ చేయండి.
సో సన్సెట్ అయితే అయిపోయింది. క్లౌడ్స్ డైరెక్ట్ అయితే హిట్ అవుతుంది మాకు. సో చల్లగా అయితే ఉంది. సో కంప్లీట్ కవర్ అయితే అయిపోయింది. సో అక్కడ కనిపిస్తుంది కదా పికప్ ట్రక్, అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్లీ 6 o'clockకే మొత్తం క్లోజ్ అనమాట ఇక్కడ. సో అందరూ టూరిస్ట్ అయితే వెళ్ళిపోయారు. పికప్ ట్రక్లో ఒక అతను లోకల్ అతను అయితే వచ్చాడనమాట. సో నా లక్ అనమాట, అందుకే నేను ఇంతసేపు అయితే వెయిట్ చేసాము. ఒకవేళ టూరిస్ట్ అయితే ఇంతసేపు వెయిట్ చేయరు, తీసుకెళ్ళేస్తారు ఇప్పుడు ఈ పాటికల్లా. చూసుకోవచ్చు కంప్లీట్ క్లౌడ్స్ అనమాట. అది మాకు తగులుతుంటే చల్లగా ఉందన్నమాట, లైక్ ఏసీ. సో ఇప్పుడు రిటర్న్ అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో షాప్ దగ్గర. సో అక్కడ వెళ్ళి రీచ్ అయ్యే లోపల నాకు 7:30 అయితే అయిపోయింది. సో కిందకు వచ్చి నేను షాప్లో ఛార్జింగ్ పెట్టుకుని స్టార్ట్ అయ్యే లోపల 8 అయితే అయిపోయింది. ఫుల్ చీకటి అయితే అయిపోయింది అనమాట. సో రాత్రి 8 PM అయితే అవుతుంది. సో ఈ ఘాట్ సెక్షన్లో అసలు లైట్ లేదు, ఏం లేదు, చాలా డిమ్గా అయితే ఉంది. అసలు ఏం కనిపిస్తలేదు. చూడండి, చెట్లు కనిపిస్తుంది, అసలు ఏం కనిపిస్తలేదు. సో కార్నర్ వైట్ లైన్ ఉంది, అది చూసుకుంటూ వెళ్తున్నా. సో ఇప్పుడు వర్నాడ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో చూడాలి అక్కడ లేకపోతే మళ్ళీ అక్కడ మార్నింగ్ చూపించాను కదా, ఆ స్పాట్కి అయితే వెళ్ళాలి. సో కంప్లీట్ చీకటి అయితే ఉంది. సో అన్ని ఘాట్ సెక్షన్ అనమాట ఇది. సో ఇప్పుడు వెనకాల కార్ అయితే వస్తుంది, చూసుకోవచ్చు లైట్. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కార్ అయితే వెళ్ళిపోతుంది, ఇప్పుడు పాస్ అవుతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు ఫాలో అవుతా. మొత్తం చీకటి, ఏమి లేదు. కళ్ళకైతే మస్తు కనిపిస్తున్నాయి నేకెడ్ ఐస్తో అయితే స్టార్స్ పైన. మూన్ లైట్ ఉంటే ఇంకా ఫీలే వేరుండు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు కార్ని అయితే ఫాలో అవుతున్నా. ఊరు దగ్గరలో అయితే ఇలా లైట్లు కనిపిస్తున్నాయి. వర్నాడ్ అయితే దాటేశాను. ఇప్పుడు కలాసాకి అయితే వెళ్ళాలి. కలాసా నుంచి మళ్ళీ సంసేకి అయితే వెళ్ళాలి. సో వర్నాడు లేకపోతే కలాసాలోనే స్టే చేయొచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలి కదా కుదిరేముఖ ట్రెక్కింగ్ కోసం. సో అందుకనేసి నేను డైరెక్ట్ సంసేకి అయితే వెళ్ళిపోతున్నా. ఇట్లా ఊర్లు లేకపోతే ఇల్లు దగ్గర అంతే లైట్లు ఉన్నాయి, తర్వాత అంతా ఖాళీ, ఏం కనిపించదు మనకు. సో ఫైనలీ సంసే ఊరికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు హోమ్ స్టే మార్నింగ్ మాట్లాడినా కదా, ఆయన దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు హోమ్ స్టే దగ్గర అయితే ఉన్నా. సో చూసుకోవచ్చు లొకేషన్. పక్కలోనే అయితే వాటర్ ఫ్లో అయితే వినిపిస్తుంది, బాగా దగ్గరలోనే ఉంది పక్కలోనే. సో ఒక్కసారి మీకు రూమ్ అయితే చూపిస్తా. సో ఇదన్నమాట రూము. 700 750 అయితే చెప్పాడు మార్నింగ్. సో చూసుకోవచ్చు ఎవరు లేరు. సో లోపలైతే చూపిస్తాం. వాష్రూమ్లో వాష్రూమ్ చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్గానే అయితే ఉంది. నాకైతే ఈ ప్రైస్ రీజనబుల్ అయితే అనిపించింది. మార్నింగ్ ఇక్కడ నుంచి 6:30కి అయితే బయలుదేరాలి. ఇక్కడ నుంచి నాకు, సో నా దగ్గర ఓన్ వెహికల్ ఉంది కదా, సో డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 6:30కి అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏమి ఉండదు అనమాట తినడానికి. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మార్నింగ్ పులిహోర అయితే చేసిస్తున్నారు, దాన్ని తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ ప్లాస్టిక్ అయితే కంప్లీట్ ప్రొహిబిటెడ్ అంట. సో అందుకనేసి స్టీల్ బాక్స్లో అయితే వీళ్ళే
పెట్టేసి ఇస్తున్నారు. సో అదొకటి ఇంక్లూడ్ అనమాట 750 రూపీస్లోనే. సో టోటల్ 2 టైమ్స్ అనుకుంటా, ఎర్లీ మార్నింగ్ ఒకటి మ్యాగీ, తర్వాత పులిహోర అయితే చేసిస్తున్నాడు. సో రిటర్న్ వచ్చేసి ఇచ్చేయాలన్నమాట బాక్స్ అయితే. ఆపోజిట్కి వీడియో స్టాప్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసరికి పార్ట్ 2 అనమాట. సో రేపు మార్నింగ్ పార్ట్ 3 అయితే వస్తుంది. సో రేపు మెయిన్ కుదిరేముఖ ట్రెక్కింగ్ పాయింట్. సో రేపైతే కలుద్దాం. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిందనుకో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కానీ లైక్, షేర్, కమెంట్ అయితే చేయండి. సో దాని ద్వారా అయితే నాకు ఇంకా మోటివేషన్ అయితే ఉంటుంది చేయడానికి ఫ్యూచర్లో. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.